హలో అండి. మొన్న సండే జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ జిఎస్ పేపర్ అనాలసిస్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం ఇప్పుడు మనము. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ అని ఉన్నారు ఇక్కడ. టర్బన్, ట్రౌజర్, హెవీ లాంగ్ కోట్, హెల్మెట్ అండ్ బూట్స్. విచ్ ఆఫ్ ద ఐటమ్స్ లిస్టెడ్ అబోవ్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై ద సకాస్ అండ్ కుషాన్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది రిలేటెడ్ టు హిస్టరీ. దట్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మిడివల్ పీరియడ్ ఆఫ్ ద హిస్టరీలో ఏది ఇండియాలో ఎవరు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనేసి క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఇది మనం కన్వెన్షనల్గా చదివితే కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏ టెక్స్ట్ బుక్లో కానీ దొరకదండి. ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టెక్స్ట్ బుక్ నుంచి పిక్ చేశారు ఈ పర్టికులర్ క్వశ్చన్. ఇదేంటంటే ఇగ్నో హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఉంది. ఆ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా సెంట్రల్ ఏషియా నుంచి ఆర్ యూరోపియన్ కంట్రీస్ నుంచి లేకపోతే ఇండియాలో ఎలాంటి డ్రెస్సింగ్ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యేవాళ్ళని ఈ పర్టికులర్ టాపిక్ మీద ఉంటుంది. ఏదైనా అన్స్టిచ్డ్ డ్రెస్సెస్ ఏవైనా ఉన్నా అవి ఇండియా నుంచి కానీ ఇలాంటివి హీట్ని తట్టుకునేదానికి కొంచెం లూజ్ ఉన్న డ్రెస్సెస్, తర్వాత ప్యాంట్, తర్వాత స్టిచ్డ్ క్లాత్స్ అనేవి మనకు యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చినట్టు అది చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంది మనకు ఇగ్నో ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మనకు ట్రెడిషనల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉండే బుక్స్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ టెక్స్ట్ బుక్లో కానీ ఎన్సీఆర్టీలో కానీ ఉండదండి. ఇది స్పెసిఫిక్గా ఇగ్నో హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ నుంచి పిక్ చేసిన క్వశ్చన్గా చూడాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే శాతవాహనాస్ రిలేటెడ్ క్వశ్చన్. కటకాస్ మరియు స్కందవరాలు అనేవి దేని నుంచి ఈ పర్టికులర్ వర్డ్స్కి మీనింగ్ ఏంటని అడిగారు. సో ఇదేంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ టెక్స్ట్ బుక్లో మనకు తెలుగు యాజ్ వెల్ యాజ్ ఎన్సీఆర్టీలో అన్నింటిలో దొరుకుతుంది ఇది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అదే మళ్ళీ చంద్రగుప్త మౌర్య పీరియడ్లో క్వశ్చన్ అడిగారు. ఇవి కూడా కన్వెన్షనల్గా దొరుకుతుందండి, కన్వెన్షనల్ టెక్స్ట్ బుక్. తర్వాత సంగం లిటరేచర్ నుంచి అడిగారు. ఇవి మెజారిటీ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చాలా పెక్యూలియర్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైము మనకు ట్రెడిషనల్గా మనం రెగ్యులర్గా చదివే ఎన్సీఆర్టీలో కానీ లేకపోతే స్టేట్ హిస్టరీ సిలబస్ ఉండే బుక్స్లో కానీ దొరకని క్వశ్చన్. ఇది మనకు ఇగ్నో బుక్ నుంచి మాత్రమే ఈ పర్టికులర్ క్వశ్చన్ దొరుకుతుందండి. తర్వాత మనము నెక్స్ట్ హిస్టరీలో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్ చాలా ఎనలిటికల్గా, చాలా మైండ్ ప్రజెన్స్తో ఆ మైండ్ ప్రజెన్స్తో ఆన్సర్ చేస్తేనే వీటికి ఆన్సర్స్ దొరుకుతాయండి. చాలా లెంగ్దీగా ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. అట్ ద సేమ్ టైం మనకు వీటిలో ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఏబిసిడీలు ఇవ్వలేదండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు, లేకపోతే ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది రిలేటెడ్ టు పర్టికులర్ ఆస్పెక్ట్ అని అడిగే ప్రయత్నం చేశారండి. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఒక పర్టికులర్ హిస్టరీ పోర్షన్ తీసుకుంటే మనకు చాలా ట్రెడిషనల్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. చాలా లెంగ్దీ క్వశ్చన్స్, ఎనలిటికల్గా ఆలోచించి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ మాత్రమే మనకు హిస్టరీ పార్ట్ నుంచి ఎక్కువ ఉన్నాయండి. తర్వాత మనం చూసుకుంటే మొఘల్స్ నుంచి కూడా మొఘల్ కట్టడాలని కన్స్ట్రక్షన్స్ స్ట్రక్చర్స్ గురించి కూడా అడిగారు. అందులో కూడా 1, 2, 3, 4 ఇచ్చారు. ఈ 4లో విచ్ ఆఫ్ ద అబోవ్ బిల్డింగ్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ది రీయిన్స్ ఆఫ్ అక్బర్ అని అన్నారు. ఇక్కడ కూడా మనకు ఏదో ఒకటి తెలిస్తే ఆన్సర్ అవ్వదండి, ఖచ్చితంగా 2-3 అంశాలు తెలియ ఉండాలి. సో వీటిలో కూడా మనకు ఏదో ఒకటి తెలిస్తే ఆన్సర్, 1-2 తెలిస్తే ఆన్సర్ లేదు. కనీసం 2 అంశాల మీద మనకు క్లారిటీ ఉంటే మాత్రమే ఈ కట్టడాల్లో ఏ కట్టడాలు మొఘల్ కట్టడాలు అనేది కనీసం 2 తెలిస్తేనే మనం ఏదన్నా ఆన్సర్ చేయగలమండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ తెలిసేటప్పుడు వీటిలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మొఘల్స్ కట్టి ఉండాలండి. ఆ పర్టికులర్గా ఏదైతే మొఘల్స్కి సంబంధం లేని కట్టడమో దాన్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే మోర్ దెన్ 70% ఆన్సర్ మనకు దొరుకుతుంది. రేర్ కేసెస్లో ఒకటి మనకు ఆడ్ వన్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ దొరికేస్తుంది. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే హిస్టరీ క్వశ్చన్స్ అన్ని మన గ్రూప్ 1లో వచ్చినవి. సో ఎనలిటికల్ క్వశ్చన్స్ మోర్ దెన్ చాలా కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలిగేలా ఉన్నవి. ఇక్కడ మనకు హిస్టరీ అయిన తర్వాత నెక్స్ట్ పోర్షన్ చూసుకుంటే మనకు సేమ్ మోడర్న్ ఇండియా నుంచి చూసుకున్నా కానీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటే ఇది ఒక సోషల్ రిఫార్మర్ అండి. అతని గురించి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనకు మినిమం రెండు అంశాలు తెలిస్తేనే 3 ఆప్షన్స్ ఇచ్చారు, కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మూడిట్లో ఏవో 2 తెలియాలి. అందులో ఏదో ఒక ఆడ్ మెన్ అవుట్ అయితేనే ఆడ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ కూడా విలియం బెంటిక్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఇందులో కూడా మనకు అట్లీస్ట్ మనకు ఖచ్చితంగా
ఇదైతే స్ట్రైట్ క్వశ్చన్ అండి విలియం బెంటిక్ది. ఏదో ఒకటి తెలిస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ అరైవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక పెక్యులియర్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అన్నారు. స్వదేశీ మూవ్మెంట్, సూరత్ స్ప్లిట్, తర్వాత లక్నో ప్యాక్ట్, తర్వాత హోమ్ రూల్. విచ్ ఆఫ్ ద అబౌవ్ మెయిన్ ఈవెంట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అనేది. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో ఉన్న మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్గా రెండు గ్రూపులుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీటిలో ఏది ఎక్స్ట్రీమిస్ట్ టైంలో, అదే అంటే అతివాదుల టైంలో జరిగిందనే దానికి మనకు ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ అన్నీ క్లారిటీ ఉంటేనే మనకు దీనికి ఆన్సర్ దొరుకుతుందండి. ఇక్కడ పర్టికులర్ మనం చూసుకుంటే 2-3 స్వదేశీ మూవ్మెంట్ అనేది 1905లో జరిగింది. మిగిలినవన్నీ మనకు ఎక్స్ట్రీమిస్ట్ టైంలో జరిగిన ఈవెంట్స్గా చూడాల్సి ఉంటుందండి మనకు. సేమ్ ఏదైనా ఒక్కటి తెలిస్తే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ ఇచ్చాను, చాలా లెంగ్తీ క్వశ్చన్. ఇవి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు జనరల్గా హిస్టరీలో కానీ అదర్ పోర్షన్లో కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ట్రెండ్లోనే ఈ క్వశ్చన్స్ కూడా మనం ఇస్తున్నట్టు చూడొచ్చు. ఇప్పుడు మనం పార్ట్ బి చూస్తేనండి, పార్ట్ బిలో మనకు మెయిన్లీ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా క్వశ్చన్స్ అనేవి చాలా చాలా లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది ఏదో ఒక స్టేట్మెంట్ తెలిస్తే మనకు ఆన్సర్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు అనూప్ బర్నావాల్ కేసు 2023, ఆ కేసు దేనికి రిలేటెడ్ అనేది ఇంటెన్స్గా కరెంట్ అఫైర్ ఫాలో అయితే మాత్రమే ఆ పర్టికులర్ కేసు దేనికి రిలేటెడ్ మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మనకు ఎలక్షన్ కమిషన్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ ఫంక్షన్డ్ యాజ్ మల్టీ మెంబర్ బాడీ. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు మల్టీ మెంబర్ బాడీగా లేదు. కొన్ని సార్లు సింగిల్ మెంబర్ బాడీగా ఉంది, కొన్ని సార్లు మల్టీ మెంబర్ బాడీగా ఉంది. అది మల్టీ మెంబర్ బాడీగా ఉండాలా, సింగిల్ మెంబర్ బాడీగా ఉండాలని మన రాజ్యాంగం కూడా చాలా క్లియర్గా ఏం చెప్పలేదు. ఇట్ కెన్ బి ఏ సింగిల్ మెంబర్ బాడీ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి ఏ మల్టీ మెంబర్ బాడీ అండి. ఇది ఒక్కటి మనకు అంటే స్టేట్మెంట్ 3 మనకు పక్కాగా తెలిస్తే మల్టీ మెంబర్ బాడీగా అది ఆల్వేస్ పనిచేయలేదు కాబట్టి మనం 3ని ఎలిమినేట్ చేయగలిగితే మన ఆన్సర్ 1 and 3 మనము 1 and 4 మనం ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్స్ రెండే ఉన్నాయండి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 4 అండ్ ఓన్లీ 2 ఉందండి. ఓన్లీ 4 అండ్ ఓన్లీ 2 వచ్చేసరికి మనకు ఓన్లీ 4 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ద పవర్ సూపరింటెండెంట్ డైరెక్షన్స్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ టు ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ 2 మాత్రమే మన ఆన్సర్ అవుతుందండి. సో ఈ క్వశ్చన్ పర్టికులర్గా ఈ ఒక్క స్టేట్మెంట్ మనకు ఏదైతే మనకు థర్డ్ స్టేట్మెంట్ గురించి మనకు అవగాహన కరెక్ట్గా ఉండుంటే ఈ క్వశ్చన్కి మాక్సిమం 50% అంటే 1 and 4 ఎలిమినేట్ అయిపోతే మనకు 2 and 3లోనే ఆన్సర్ ఉంటుంది. ఆబ్వియస్గా మన ఆన్సర్ వచ్చేసి 2 అవుతుందండి. దీనికి కొంచెం ఎలక్షన్ కమిషన్ ఒక ఫంక్షనింగ్, తర్వాత ఇది మల్టీ మెంబర్ బాడీనా సింగిల్ మెంబర్ బాడీనా అనేది ఒకటి మనకు క్లారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆల్వేస్ మల్టీ మెంబర్ బాడీగా ఉందా లేదా ఆల్వేస్ సింగిల్ మెంబర్ బాడీగా ఉందా అనేది కూడా మనకు కొంచెం క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఉంటే ఈ ఆన్సర్ దొరికేస్తుందండి. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్లో పర్టికులర్గా సెంటర్స్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ ద సెంటర్ స్టేట్స్ గురించి అడిగారండి. ఇది కూడా మనకు ఇక్కడ ఆల్మోస్ట్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4లో మనకు ఏది కరెక్ట్ అనేది అడిగారు. ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్ మనకు ట్యాక్స్ విషయంలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు కంప్లీట్గా క్లారిటీ ఉంటే మాత్రం ఈ ఆన్సర్ చేయగలమండి. హాఫ్గా తెలిసి ఇలాంటి క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ దగ్గర మనం ఎండప్ అవుతామండి. తర్వాత ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ ఇండియా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అండి. దీని గురించి కూడా ఈ క్వశ్చన్ గురించి కూడా మనం చూసుకుంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఖచ్చితంగా మనకు ఒక డీటెయిల్డ్గా మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అవగాహన ఉంటేనే మాత్రమే దీనికి కూడా ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, తర్వాత ఎంతమంది ఆ బాడీలో ఉంటారు, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఇదంతా మనకు డీటెయిల్డ్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి తర్వాత ఆ స్టాట్యుటరీ బాడీ గురించి ఐడియా ఉంటే మాత్రమే దీనికి కూడా ఆన్సర్ చేయగలము. ఈ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు మనం చూసిన క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా ఎనలిటికల్గా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం ఏదో పైన ప్రిపేర్ వెళ్తే మాత్రం దీనికి ఖచ్చితంగా మనకు చాలా విషయాల్లో చాలా క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ అన్ని రాంగ్గానే ఎండప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. చాలా డీటెయిల్డ్ ప్రిపరేషన్ అవసరం ఉందండి దీనికి. తర్వాత మనం ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ which of the following statement or statements can be attributed currently to the exercise of delimitation. ఇప్పుడు మనకు డీలిమిటేషన్ గురించి పార్లమెంట్ అసెంబ్లీ కాన్ఫరెన్సెస్ డీలిమిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది. తర్వాత దీనికి కూడా మనకు మళ్ళీ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రతి స్టేట్మెంట్ కూడా డీలిమిటేషన్ కమిషన్ గురించి మనకు ప్రాపర్గా క్లారిటీ ఉంటే మాత్రమే దీనికి కూడా మనకు ఆన్సర్ వస్తుందండి.
ఇందులో ఏమన్నారు, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అన్నారండి. 1 2 4 1 2 3 ఓన్లీ 4 1 3 4 అన్నారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మోస్ట్లీ 1 2 అండ్ 4గా ఉంది. ఇక్కడ కూడా డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఫంక్షన్ ఏంటి, దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, దానికి మొడాలిటీస్ ఏంటి, డీలిమిటేషన్ గురించి మనకు డీలిమిటేషన్ కమిషన్ గురించి మనకు మెజారిటీ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లో ప్రాపర్గా ఉండదండి. దీన్ని మనము చాలా క్లియర్గా ప్రీవియస్ ప్రెసిడెంట్స్ని కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే తప్ప దీనికి మనకు ఈవెన్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లో కూడా డీలిమిటేషన్ కమిషన్ గురించి డీటెయిల్గా ఇవ్వలేదు, రఫ్గా ఇచ్చారు కానీ డీటెయిల్గా దీని గురించి కూడా మనకు లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే డీలిమిటేషన్ కమిషన్ గురించి మనకు అప్పుడప్పుడు పేపర్స్లో దీని గురించి ఆర్టికల్స్ కానీ న్యూస్ కానీ వస్తుంది. అప్పుడు వచ్చిన న్యూస్ని మనము దగ్గర రాసుకొని దాన్ని కరెంట్ అఫైర్గా ప్రిపేర్ చేసుకుంటే తప్ప ఈ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ఇండియాస్ ఫారిన్ పాలసీ గురించి అడిగారండి. ఫారిన్ పాలసీ గురించి అడిగిన దగ్గర కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 3 అండ్ 4గా ఉంది. ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్ చాలా లెంగ్తీగా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇంకా మాటలు చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా డిస్క్రిప్టివ్ మేనర్లో క్వశ్చన్స్ ఉన్నట్టే ఉన్నవి. ఇది ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగటం వల్ల కొన్ని క్వశ్చన్స్ ఫస్టే మనకు ఇలాంటి లెంగ్తీ క్వశ్చన్స్ కనబడటం వల్ల యాస్పిరెంట్ ఎగ్జామ్ హాల్లో డిమోరలైజ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో మనము థర్డ్ పోర్షన్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పార్ట్ సి చూసుకుంటారండి. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ అండ్ ఇండియా ఎకానమీ అండ్ ప్లానింగ్ మీద. ఇక్కడ కూడా క్వశ్చన్స్ చూసుకుంటే చాలా లెంగ్తీ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు సెబీ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, దాని గురించి కూడా మనకు డీటెయిల్డ్గా తెలిస్తేనే దీనికి ఆన్సర్ వస్తుంది. ఏదో పైన ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం ఈ క్వశ్చన్స్కి మోస్ట్లీ రాంగ్ ఆన్సర్సే డెరైవ్ అవుతాయండి. సో ఇక్కడ ఒకటి ఈ ఏపీపీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఒక డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే, హోలిస్టిక్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలిగేలా ఉన్నాయి. ఏదో ఆయారం గయారంలా ప్రిపేర్ అయితే మాత్రం వీటికి ఆన్సర్స్ వచ్చేదానికి అవకాశం చాలా చాలా తక్కువ ఉందండి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూసుకుంటే ఇది మోడరేట్ కూడా కాదు, చాలా టఫ్ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయండి. సో నేను కొంతమంది ఆస్పిరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్, ఈవెన్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ కంటే కూడా, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ కంటే కూడా టఫ్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 1:12 తీసుకుంటే ఇట్ కుడ్ బి అరౌండ్ సమ్వేర్ 40 అండ్ 1:50 తీసుకుంటే ఇట్ కుడ్ బి సమ్వేర్ అరౌండ్ 50 అని అంటున్నారండి. సో ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు కూడా ఆల్మోస్ట్ అదే దాంట్లో ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 71st క్వశ్చన్ చూసుకుంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గురించి అడిగారు. ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యొక్క రోల్స్ ఏంటి, అది ఆ ఫండ్ని ఎలా యూటిలైజ్ చేస్తుంది, దాని గురించి మన క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆ ఫండ్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది ఏంటిది అనేసి మనకు అన్నీ క్లియర్గా తెలిస్తే మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలము. ఏ మినిస్ట్రీ కింద, అదే యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఉంటుందా లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ కింద, అది కూడా కొంచెం అంబిగ్యూటీ. ఫండ్ అంటే జనరల్గా ఇప్పుడు అది మనీతో కూడుకున్న అంశం కాబట్టి ఇట్ కుడ్ బి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉండొచ్చు. ఆ రెండింటి మీద క్లారిటీ ఉండాలి. అర్బన్ మినిస్ట్రీ ఉంటుందా లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుందా, ఈ రెండింటి మీద కొంచెం క్లారిటీ ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలమండి. సేమ్ తర్వాత ఇండియా స్టార్టప్ ఎకో సిస్టమ్, స్టార్టప్ మీద క్వశ్చన్ అడిగారు. స్టార్టప్ మీద క్వశ్చన్స్ కూడా క్లియర్గా మనకు ఆ స్టార్టప్ గురించి మనకు క్లారిటీ ఉంటేనే దానికి మనం ఆన్సర్ చేయగలం. ఏ క్వశ్చన్కైనా మోర్ దెన్ 3 or 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఇలాంటి మల్టీ స్టేజ్లో స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ క్వశ్చన్ దేనికి రిలేటెడ్గా అడిగాడు, ఆ పర్టికులర్ టాపిక్ మీద మనకు కాంప్రహెన్సివ్ ఐడియా ఉందా లేదా అనేది మాత్రం చాలా చాలా అవసరము. ఇలాంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే అప్కమింగ్ ఏ ఎగ్జామ్ అన్నా చూసుకోండి, బీట్ Group 1 or Group 2 or for that matter సివిల్స్ కూడా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ మేనర్లో ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ ఇలా ఇచ్చారని డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఇంకొక స్కోప్ ఉండదండి. ఎగ్జామ్ ఇప్పుడు Group 1 అనేది రెగ్యులర్ క్యాలెండర్ ఎగ్జామ్ కాదు సివిల్స్ లెక్క. ఇది ఏదో గవర్నమెంట్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలంటే అప్పుడు ఇస్తూ ఉంటారు తప్ప రెగ్యులర్ క్యాలెండర్ కాదు. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి నా సైడ్ నుంచి ఒక అపీల్ ఏంటంటే, నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వండి. ఒక 6 months 1 year టైం తీసుకొని కాంప్రహెన్సివ్గా ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఫర్ దట్ మ్యాటర్ జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ప్రిలిమినరీ క్లియర్ చేయాలనుకున్నప్పుడు కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అండి. మీరు ప్రిలిమినరీ లెవెల్లో ఎంత కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవుతుంటే మెయిన్స్ లెవెల్లో అంత ఎఫెక్టివ్గా మీరు ఆన్సర్ రాయగలరు. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన మీరు ప్రిలిమ్స్ లెవెల్లోనే కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వకుండా బిట్స్కి ఆన్సర్స్ రూపంలో ప్రిపేర్ అయితే మాత్రము మీకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురవుతాయి ఇన్ కేస్ ప్రిలిమ్స్ లక్కీలో క్లియర్ అయినా.
ఇక్కడ ఏంటంటే ఎంత కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయ్యి ఎంత కరెంట్ అఫైర్స్కి ఎంత అప్డేటెడ్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ న్యూస్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్కి దగ్గరగానే ఉన్నాయి. ప్రిలిమ్స్ కానీ తర్వాత ఎకానమీ కానీ పాలిటీ కానివ్వండి. సో కరెంట్ అఫైర్స్కి ఎంత కనెక్టెడ్గా ఉంటే న్యూస్లో వచ్చే ఐటమ్స్కి ఒక న్యూస్ పేపరే కాదండి, వేరే వేరే సోర్సుల్లో న్యూసెస్ వస్తుంటాయి. పర్టికులర్లీ ఇప్పుడు హిస్టరీ కూడా కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయి, హిస్టారికల్ సైట్స్ ఉంటాయి. అక్కడ ఎవరన్నా అఫీషియల్స్ ఎవరన్నా విజిట్ చేస్తే ఆ పర్టికులర్ సైట్లో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆస్పెక్ట్ ఏదన్నా పేపర్లో వస్తే ఆ ఆస్పెక్ట్ రిలేటెడ్ దాని మీద మీరు చిన్న నోట్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. పర్టికులర్లీ అఫీషియల్స్ కానీ ఫారిన్ డిగ్నిటరీస్ కానీ ఎలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తున్నారు, వచ్చినప్పుడు ఎలాంటి సైట్స్ని వాళ్ళు సందర్శిస్తున్నారు, మీరు ఒక లుక్ వేయగలిగితే దాని మీద వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తాయి. ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ట్రెండ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇమీడియట్గా కరెంట్ అఫైర్స్ అడగకుండా గత 1 year 1.5 year బ్యాక్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ న్యూస్లో ఉంది, లేకపోతే ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాచ్యుటరీ బాడీ న్యూస్లో ఉంది, అలాంటి క్వశ్చన్స్ మీద అంటే 1 year బ్యాక్ అడిగిన వాటి మీద కూడా యాస్పిరెంట్ అవేర్గా ఉన్నారా లేరా అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్ అనేది ఒక 2 years టైం ఫ్రేమ్, ఎగ్జామ్ జరిగే డేట్ నుంచి ఒక 2 years బ్యాక్ ప్రిపేర్ అవ్వగలిగితే కరెంట్ అఫైర్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ కరెంట్ అఫైర్స్ కానీ, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ ఆర్ ఎకానమీ రిలేటెడ్ డేటా కానీ మిస్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇలాంటి కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి కాంప్లికేటెడ్ లెంగ్తీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి అంటే ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్ అవసరము. 2 years బ్యాక్ వరకు కరెంట్ అఫైర్స్, అంతకుముందు జనరల్గా 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ నుంచి సరిపోతుంది అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు చాలా బ్యాక్ అంటే 2 years నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలైన దగ్గర నుంచి బ్యాక్ అప్పటి నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతుంటాం. ఒకటి పేపర్లో కానీ లేకపోతే బయట న్యూస్లో వచ్చే ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కానీ, స్టాచ్యుటరీ బాడీ కానీ, హిస్టారికల్ థింగ్స్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ థింగ్స్ కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ కరెంట్ అఫైర్స్ అని అనిపిస్తే మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీరు లాస్ట్ టైంలో రివిజన్ చేసుకునే దానికి హెల్ప్ అవుతుంది. ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా వస్తే ఈజీగా మీరు ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. తర్వాత ఇలాంటి లెంగ్తీ క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ లెంగ్తీ క్వశ్చన్స్లో కూడా చాలా సింపుల్ ఆన్సర్, ఒక్క స్టేట్మెంట్ మీకు రాంగ్ అని తెలిస్తే ఆ రాంగ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 50% ఆన్సర్ దొరికేస్తుంది. రిమైనింగ్ 50%లో మీరు ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఎలిమినేషన్ మెథడ్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీకు ఆల్మోస్ట్ 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నా తెలిసి ఉండాలి, లేకపోతే 1 or 2 స్టేట్మెంట్స్ పక్కగా రాంగ్ స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. 1 or 2 రాంగ్ స్టేట్మెంట్స్ తెలిస్తే మనం ఎలిమినేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్ 4 స్టేట్మెంట్స్ మీద మీకు క్లారిటీ ఉన్నా ఎలిమినేషన్ అవుతుంది. అలా కాకుండా 1, 2 మీద మీకు సగం అవేర్నెస్ అవగాహన ఉండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు టచ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్సే మీరు ఆన్సర్ని రాంగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పేపర్ని చూసిన తర్వాత ప్రతి ఆస్పిరెంట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత బాధపడేదానికంటే ముందే మీరు హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వగలిగితే, మీరు మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ని మీరు అప్లై చేయగలిగితే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా మీరు కట్ ఆఫ్ మార్క్ని ఈజీగా దాటుకోగలరు, మెయిన్స్ ప్రిపేర్ అవ్వగలరు. మీరు ప్రిలిమినరీ లెవెల్లో ఎంత కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వగలిగితే మెయిన్స్ మీకు అంత ఈజీ అవుతుంది. మీరు ప్రిలిమ్స్ని సపరేట్గా, మెయిన్స్ని సపరేట్గా చూడకుండా బోత్ ప్రీ అండ్ మెయిన్స్ని కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వండి. కాంప్రహెన్సివ్ డిస్క్రిప్టివ్, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు డిస్క్రిప్టివ్ మేనర్లో క్వశ్చన్స్ ఉన్నట్టే ఉన్నాయి. సో డిస్క్రిప్టివ్ మేనర్లో ప్రిపేర్ అవుతేనే మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈజీ అవుతుంది. మీరు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ అయ్యేదానికి హెల్ప్ అవుతుందండి. ఐ హోప్ ఈ అనాలిసిస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, కంటిన్యూషన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నేను కొంతమంది నా ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటేనండి, కట్ ఆఫ్ మొన్న సండే జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేసి 40-45 మధ్యలో ఉండొచ్చు అని అంటున్నారు. 1:50 తీసిన 45 కంటే ఎక్సీడ్ అవ్వకపోవచ్చు అంటున్నారు. మేబీ 40 and above ఆర్ 38 and above మార్క్స్, నెట్ మార్క్స్ వచ్చే వాళ్ళందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి అండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇలాంటి క్వశ్చన్ పేపర్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ థింగ్, ప్రీ మెయిన్స్ అనే వ్యత్యాసం చూపించద్దు. అండ్ 38 and above వచ్చే వాళ్ళందరూ మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ మీరు అనుకున్న కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎగ్జామ్ అవ్వదేమో అనుకున్న వాళ్ళు కొంచెం కట్ ఆఫ్ తగ్గి, స్టాండర్డ్ ఎక్కువ ఉంది, టఫ్గా ఉంది కాబట్టి క్వశ్చన్ పేపరు కొంచెం స్టాండర్డ్ కూడా బెటర్గా ఉంది కాబట్టి క్వశ్చన్ కట్ ఆఫ్ తగ్గి 38 వచ్చిన వాళ్ళు, 39 వచ్చిన కట్ ఆఫ్ 38 ఉంటే 38 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు అందరూ క్లియర్ చేస్తారు కాబట్టి సో మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మెయిన్ స్టార్ట్ చేసేస్తే
ఇన్ కేస్ రిజల్ట్ పాజిటివ్గా వస్తే మీరు మెయిన్స్ టైం తక్కువ ఉన్నా కానీ ప్రిపేర్ అయ్యేదానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ నోటిఫికేషన్ ఉన్నా ఆ ఎగ్జామ్ కూడా ఈ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది కాబట్టి డిలే చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ ఎవరికన్నా ఒక అపీల్ ఏంటంటే, ఇది లాంగ్ రన్ బ్యాటిల్ కాబట్టి ప్రిపరేషన్ ఆపొద్దు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ప్రిపరేషన్ ఆగకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు బెటర్గా ఫేర్ చేయగలరు. సో ప్రిపరేషన్ ఆగకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ.